వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ స్నేహ. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఫాదర్స్ డే టు ఆల్ ద అమేజింగ్ ఫాదర్స్. ఈ రోజు స్పెషల్ ఫాదర్స్ డే కదా, సో నేను మా మమ్మీ కలిసి మహేష్కి ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేద్దాం అనుకున్నాం. హియాన్ చేత ఏదైనా గిఫ్ట్ ఇప్పియాలి అనుకున్నాము. బట్ డెకరేషన్ కోసం బయటకెళ్ళి తీసుకొచ్చేంత టైం లేదు, ఎందుకంటే అప్పటికే టైం 2:30 అయిపోయింది. బట్ గిఫ్ట్ అయితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను, 10 minutesలో డెలివరీ అయిపోయింది. నేను దేంట్లో ఆర్డర్ పెట్టానో ఈ వీడియో ఎండ్లో చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. మేము ఆర్డర్ చేసిన గిఫ్ట్ ప్యాక్ చేయడానికి మా ఇంట్లో ఆల్రెడీ అవైలబుల్గా ఉన్న ఒక బాక్స్ని డెకరేట్ చేస్తున్నాం. అమెజాన్లో ఎప్పుడో ఏదో ప్రోడక్ట్ బై చేస్తే ఈ బాక్స్ వచ్చింది, అది ఇప్పుడు ఇలా యూజ్ అవుతుంది. ఈ బాక్స్ కి బేస్ పార్ట్ అంతా కలర్ఫుల్ గా ఉండాలని కలర్ పేపర్స్ పెట్టి లైటింగ్స్ పెట్టాము. ఇంకా కలర్ఫుల్ గా ఉండాలని హార్ట్ షేప్స్ కూడా పెట్టాము. అండ్ గిఫ్ట్ బాక్స్ కూడా ప్యాక్ చేసేస్తున్నాము. ఈ లోపు నేను కేక్ ఆర్డర్ చేశాను, అది కూడా వచ్చేసింది. మేం డెకరేట్ చేసిన బాక్స్ లో హియాన్ కి ఇష్టమైన లిటిల్ హార్ట్స్, కిట్ క్యాట్, పర్క్ చాక్లెట్స్ కూడా పెట్టాలి అనుకున్నాం. దాంతో పాటు ఒక గ్రీటింగ్ కార్డ్ కూడా. అన్ని నీట్ గా బాక్స్ లో అరేంజ్ చేసేసాము. దాంతో పాటు లైటింగ్స్ కూడా పెట్టేశాము. ఇంకా ఈ బాక్స్ ని కూడా నీట్ గా ప్యాక్ చేసేసాము. గిఫ్ట్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. యాక్చువల్లీ ఈరోజు సండే అయినా కూడా మహేష్కి ఆఫీస్ ఉన్నింది. సో ఆఫ్టర్నూన్ 2కి వస్తానన్నారు, అందుకే మేము ఆయన వచ్చే లోపే ఈ ప్లాన్ అంతా చేస్తున్నాం. యాక్చువల్లీ నేను గిఫ్ట్స్, కేక్తో పాటు ఈ చిన్న బొకేని కూడా ఆర్డర్ చేశాను. చూడండి ఎంత చిన్నగా క్యూట్గా ఉందో. మహేష్ అయితే వచ్చేసాడు. హియాన్ ఈ ఫ్లవర్ని ఇచ్చి హ్యాపీ ఫాదర్స్ డే చెప్పాడు. హ్యాపీ ఫాదర్స్ డే. ఫస్ట్ టైం హియాన్ ఇలా ఇవ్వడం చూసి మహేష్ చాలా హ్యాపీ అయిపోయాడు. నిజం చెప్పాలంటే నేను ఎప్పుడు మా డాడీకి హ్యాపీ ఫాదర్స్ డే చెప్పింది లేదు అండ్ సెలబ్రేట్ చేసింది కూడా లేదు. ఎందుకంటే డాడీకి ఒకరోజు విష్ చేయడం సరిపోదు, ఎందుకంటే ఆయన మా కోసం పడిన కష్టం, బాధ, సాక్రిఫైజెస్ ఇంకెవరు చేయలేరు. బట్ ఉమెన్స్ డే, మదర్స్ డే ఇవన్నీ గ్రాండ్ గా చేస్తారు కదా, అలాంటప్పుడు ఫాదర్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేయకూడదు అని నేను రియలైజ్ అయ్యే టైంకి మా ఫాదర్ లేరు. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే లిటిల్ థింగ్స్ మ్యాటర్స్ అని. సో నేను చేసిన మిస్టేక్ హియాన్ చేయకూడదు అని వాడి చేత ఇవన్నీ చేపించాను. ఫైనల్ గా మా ఈ సర్ప్రైజ్ ప్లాన్ సర్ప్రైజ్ గా కాకుండా ఎమోషనల్ గా కంప్లీట్ అయింది. ఆ గిఫ్ట్స్ అవన్నీ చూడంగానే మహేష్ చాలా ఎమోషనల్ అయిపోయాడు. మహేష్ ని చూసి మాకు కూడా బాగా ఏడుపు వచ్చేసింది. అన్నట్టు నేను ఈ గిఫ్ట్ అంటే మగ్, ఫ్లవర్, గ్రీటింగ్ కార్డు, కేక్ ఇవన్నీ ఎక్కడ ఆర్డర్ చేశాను అనుకుంటున్నారా? నేను ఆర్డర్ చేసిందన్నీ స్విగ్గీలోనే. ఫైనల్ గా నేను మీకు ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను. అదేంటంటే మీ పేరెంట్స్ మీతో ఉన్నప్పుడే వాళ్ళని బాగా చూసుకోండి, అర్థం చేసుకోండి, సంతోషపరచండి. ఎందుకంటే మీకు అర్థమయ్యే రోజు వాళ్ళు మీతో ఉండకపోవచ్చు. ఇది నా డైలాగ్ కాదు, ఒక మూవీలో డైలాగ్.
బట్ నాకు టచ్ అయిన డైలాగ్ ఇది. మీకు ఎందుకు చెప్పాను అంటే నా లైఫ్లో నేను అన్ని రియలైజ్ అయ్యి మా పేరెంట్స్ని బాగా చూసుకోవాలి అనుకున్నప్పుడు మా డాడీ చనిపోయారు. సో అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. దట్స్ ఇట్ గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.